రేవంత్ రెడ్డి అండదండలు ఉండొచ్చు, దీపాదాస్ మున్షి అండదండలు ఉండొచ్చు, జగ్గారెడ్డి గారి బ్లెస్సింగ్స్ ఉండొచ్చు, దామోదర్ రాజనరసింహ గారు చెయ్యి కలిపి ఉండొచ్చు. కానీ వాళ్ళకన్నా పై అధికారులు చాలా మంది ఉన్నారు కేంద్రంలో, ఏఐసిసిలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు లేకపోతే మీరు ఏం చేయలేరనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలా, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ భూములు పటాన్చెరులో ఉన్న చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, మొత్తం అందరూ ఇండస్ట్రీలో వర్క్ చేసే లేబరే, వాళ్ళందరికీ పంచచ్చు కదా. ఇప్పుడు 430 ఎకరాల చెరువు ఉంది, అమీన్పూర్ పెద్ద చెరువులో మునిగిపోయిన వెంచర్ బాధితులకి ప్రభుత్వ భూములు పంచచ్చు కదా. అది చేయరు. నాయకులేమో దోచుక తింటున్నారు. చెరువు కబ్జా అయింది, నాకు అన్నింటిలో 200 గజాలు ఉంది, 100 గజాలు ఉందని చెప్పేసి వాళ్ళు అసోసియేషన్లు ఫామ్ అయ్యి కొట్టుకుని ఏడుస్తున్నారు రోడ్డు పైన. సో వాళ్ళకి న్యాయం చేయొచ్చు కదా. ఇప్పుడు రంగనాథ్ గారు చెరువుని క్లియర్ చేయలేరు, రెండోది ఈ ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకురాలేరు. సో వీళ్ళ మీద కేసెస్ అయినా పెట్టచ్చు కదా. మొత్తం భూములన్నీ ప్రైవేట్ పరం అయిపోయినాయి. మొత్తం ప్రభుత్వ భూముల్లో మనం చదివిన చిట్టా 10% 20% ల్యాండ్సే, మిగతా 80% ఆఫ్ ల్యాండ్స్ వీళ్ళు అమ్మేసుకున్నారు. ప్రైవేట్ వెంచర్లు చేశారు, బై నెంబర్లు వేశారు, ప్రైవేట్ నెంబర్లు సర్వే నెంబర్లకి బై నెంబర్లు వేసి ఆల్రెడీ అమ్మేసుకున్నారు. అమ్మేసుకొని వీళ్ళకి కోటాను కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు? 4500 కోట్ల ఈడీ రైడ్ చేస్తే ఒక ఎమ్మెల్యే ఇంట్లో 4500 కోట్ల ఆస్తి దొరికిందంటే, పత్రాలు దొరికినాయి అంటే ఏడికెళ్ళి వచ్చినాయి? వీళ్ళు పుట్టుకతో సంపాదించుకుని వచ్చారా తల్లి గడుపులోంచే? లేదు కదా. వీళ్ళు ఎమ్మెల్యే పేరు అడ్డం చెప్పుకొని ఈ ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించారు. ఈ ప్రభుత్వ భూములు మాకొద్దు, ఎవరికి అవసరం లేదు, కానీ అక్కడున్న పేద ప్రజలకి పంచాలి కదా. పేద ప్రజలకి 90 గజాల చొప్పున, బీపీఎల్ లో ఉన్న వాళ్ళకి 90 గజాల చొప్పున ఎకరానికి 50 నుంచి 60 మందికి పంచచ్చు, 40 మందికి పంచచ్చు. 40 మందికి పంచితే దగ్గర దగ్గర 100 ఎకరాలు అంటే దగ్గర దగ్గర 4000 మందికి 5000 మందికి ఇళ్ళు వస్తాయి అక్కడ. సో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే భూములు పంచింది, ఇళ్ళు ఇచ్చింది, రాజీవ్ గ్రూప్ పేరుతో కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో కావచ్చు, ఇళ్ళు ఇచ్చింది, భూములు ఇచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ లో ఈ దొంగలందరూ జోర్రి మొత్తం ఉన్న ప్రభుత్వ భూములన్నీ కబ్జాలు పెట్టి పేద ప్రజలకి భూమి లేకుండా చేస్తున్నారు. రేపొద్దున నిజంగా ప్రభుత్వం భూమి ఇవ్వాలంటే పటాన్చెరులో భూమి ఎక్కడుంది? ఏ భూమిని మీరు పంచుతారు? ఏ భూమిని మీరు ప్రభుత్వానికి ఇస్తారు? ప్రజలకు ఇస్తారు, పేద ప్రజలకు పంచారు. పేదోళ్ళు పంచుకున్నారు కదా. రేపు నిజమైన ఏం లేని వాళ్ళు పంచుకోలే. పాపం గూడమై పల్లెటికి ఏం లేవు, నీలమధుకి ఏం లేవు, పాపం బికారి వీళ్ళు ఎవరికి ఏం లేవు. రేంజ్ రోవర్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయో తెలియదు, మిగతా ఆస్తులు ఎక్కడికెళ్ళి వచ్చినాయో తెలియదు. పేదోళ్ళు పంచుకొని తింటున్నారు కదా. రేపు పొద్దున మంచి ఎమ్మెల్యే వచ్చాడు, భూములు పంచుదామని పోయిండు, ప్రభుత్వ భూములన్నీ వీళ్ళు కబ్జాలు పెడితే పేద ప్రజలకు ఏ భూములు ఇవ్వాలి? ఏడికెళ్ళి వస్తాయి భూములు? కొత్తగా సృష్టించలేరు కదా. భూమి అనేది కొంచెమే ఉంటుంది, లిమిటెడే. సో అక్కడున్న 30,000 ఎకరాలు 20,000 ఎకరాల భూమిని వీళ్ళు కబ్జాలు పెడితే రేపొద్దున పేద ప్రజలకు పంచడానికి భూమి ఏది? ఈ పేద ప్రజల పక్షానే మనం కొట్లాడుతున్నాం. మాకేమో ఆ భూములు వాళ్ళు కబ్జా చేస్తే మాకేం పోదు, ఏది వీళ్ళు ఇది ఇవ్వకపోయినా మాకేం కాదు, కానీ పేద ప్రజలకి అది పంచాలి కాబట్టే మనం ఇంత కొట్లాడుతుంది. అండ్ చాలా మంది ఉన్నారు లేరా, గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే ఎవరికండి అంకితం? ప్రజలకే కదా, భూములు లేని వాళ్ళకే కదా. దేనికోసం ఓట్లు వేస్తున్నారండి? ఇల్లు కావాలి, నీడ కావాలి, బట్ట కావాలి, ఉద్యోగం కావాలి, మంచి చదువు. 5,000 అడగద్దు, 100 గజాల స్థలం ఇవ్వండి అని అడగాలి. ఎవడైనా ఇంటికి వస్తే 100 గజాల స్థలం కావాలని అడగండి. ఈ గూడెం మైపాల్ రెడ్డి గారు, అట్లాగే నీలం మధు గారు, ఇంకా చెప్పుకుంటా పోతే కాటా గారు, లేకపోతే కొత్తగా వచ్చే అవినాష్ గౌడోడో, దామోదర్ రాజనరసింహ అని, జగ్గారెడ్డి అని చెప్పి వీళ్ళు వచ్చినోడల్లా మాదే పటంచెరు, మాదే పటంచెరు, మాదే పటంచెరు అని దోచుకుంటా పోతా ఉంటే ప్రజలారా రేపటి రోజున మీ ఇంటి నెంబర్లు కూడా మార్చేసి మా తాతనే ఇల్లు కట్టిండని చెప్పి గుంజుకుంటారు. ఏం చేయలేటువంటి నిస్సాయ పరిస్థితిలో మీరున్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నా. రేపటి రోజున రానున్న రోజుల్లో ఇండిపెండెంట్ గా వస్తే ఎవడైనా నిజమైన నాయకుడు ఎవరైనా వాడికి డబ్బు లేకపోయినా పర్లే, డబ్బులు పంచకపోయినా పర్లే, అతన్నన్న ఎమ్మెల్యేగా గెలిపియండి, కానీ వీళ్ళని మాత్రం గెలిపించి మళ్ళా మీరు బొక్క బోర్ల పడకండి పటంచెరు ప్రజలారా అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. సంగారెడ్డి కలెక్టర్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు చాలా అద్భుతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్, కానీ మీరు ఎటువంటి అధికారులకు, రాజకీయ నాయకులకు దయచేసి కొమ్ము కాయకండి. ఇప్పటికే తెలంగాణ చాలా కోల్పోయింది. మంచి బ్యూరోక్రాట్స్ అందరూ కూడా మారిపోయినారు, ప్రజలకు దూరంగా పారిపోయినారు. ఎంతో మంది రాజకీయ నాయకులతో చేతులు కలిపి ఎన్నో కమిషన్లు తీసుకొని ప్రజల భూములను అన్యాక్రాంతం చేసి పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా సామాన్యులకు అందనటువంటి పరిస్థితి. ఇంకా వినతి పత్రాలు పట్టుకొని మీలాంటి కలెక్టర్ల దగ్గర తిరుగుతూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ లో ఏం జరుగుతోంది? వీళ్ళ మోచేతి నీళ్లు తాగింది ఎవరు? ఏ ఎంఆర్ఓ దీంట్లో కుమ్మక్కై ఉన్నాడు, ఏ సబ్ రిజిస్టర్ దీంట్లో కుమ్మక్కై ఉన్నాడు? మొత్తం సర్వే చేపట్టండి.
అతి త్వరలో ఖచ్చితంగా నేను నా తరపున నా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా నేను కేసీ వేణుగోపాల్ దగ్గర పెట్టబోతున్నా. ఓకే, అండ్ అట్లాగే ఈడీ ఎంక్వైరీ వేయబోతున్నా. సిబిఐ అంటే నా చేతిలో లేదు, స్టేటే పూనుకోవాలి. పటంచేరు భూములు ఏమైనాయి అని చెప్పి నేను ఒక పటంచేరు అమ్మాయిగా అడుగుతా ఉన్నా. ఓకే, ఇక మాట్లాడేటోళ్ళు మస్తు మాట్లాడతారు, కానీ దీనికి ఖచ్చితంగా కలెక్టర్ గారు మీరు ఎంక్వైరీ చేస్తారా, సర్వే చేస్తారా, ఏం చేస్తారు? మేమైతే ఖచ్చితంగా ప్రెషర్ పెడతాం. తప్పకుండా ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసైనా సరే ఈడీ ఎంక్వైరీ వేయించకపోతే నా పేరు శ్రావ్యనే కాదని చెప్పి, నేను పటంచెరు బిడ్డనే కాదు, తెలంగాణ బిడ్డనే కాదని చెప్పి మరొక్కసారి నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కలెక్టర్ గారు. ఖచ్చితంగా మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఈ సర్వే నెంబర్లను పట్టుకొని మీరు మొత్తం ఎంక్వైరీ చేయాలి. చిట్కుల్లో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారి ఆలయం భూములు అండ్ అట్లాగే అమీన్పూర్ లో ఉన్నటువంటి బీనంగూడ మల్లికార్జున స్వామి టెంపుల్ దేవాదాయ శాఖ భూములు, ఇట్లా గుడుల పేర్లు చెప్పుకొని యజ్ఞాలు చేసి హోమాలు చేసి వెనకపోంటి దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం చేసినటువంటి ఏ ఒక్కరిని కూడా వదలద్దు. తప్పు ఎవరు చేసినా తప్పే, అది ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా, ఎస్సీ అయినా అన్న విషయాన్ని మరొక్కసారి పటంచెరు ప్రజలారా ఆలోచించండి, మేలుకోండి. సేవ్ పటంచెరు ఫ్రమ్ క్రిమినల్ పొలిటీషియన్స్ అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ షాద్యా. జై తెలంగాణ, జై హింద్.